చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ తలపెట్టిన విద్యుత్ బిల్లు బాదుడు పోరుబాట కార్యక్రమంలో పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. పొంగనూరు బస్టాండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని విద్యుత్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని, అలాగే నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఇచ్చిన మాట తప్పిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. ఎక్కడ కూడా పెన్షన్ ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి ఊరు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేసారు, అధికారంలోకి వచ్చామని చెప్పి ఈరోజు వచ్చిన 6 నెలల లోపునే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 15,000 కోట్ల భారం ప్రజలపైన వేయడం జరిగింది. ఇదే కాదు, చెప్పిన ఏ హామీ కూడా ఈరోజు నెరవేర్చిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలు గలం విప్పకపోతే, ప్రజలు వాళ్లకు ఈరోజు జరిగే ఇబ్బందులు కానీ మాట్లాడకపోతే ఇదే పందాలో ఇంకా కూడా అనేక భారాలు ప్రజల పైన మోసే పరిస్థితి ఉంటుంది. విపరీతమైన బాధుడితో ఈరోజు ప్రజల్ని ఈరోజు పీల్చి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. కేవలం కొన్ని గ్రామాలే